ఏలూరు జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. జిల్లాలో పట్టిసీమ నుంచి గోదావరి జలాలను విడుదల చేశారు. ముందుగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం స్విచ్ నొక్కి పంపులను ఆన్ చేశారు. 2014-19లో 5 ఏళ్లలో 263 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తరలించినట్లు మంత్రి తెలిపారు. ఇది శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 428కి పైగా టీఎంసీలను కృష్ణాకు తరలించినట్లు మంత్రి గుర్తు చేశారు. ఈరోజు పట్టిసీమ అంటే మీ అందరికీ తెలుసు, కృష్ణా డెల్టాకు ఒక జల సంపద, రాయలసీమకు ఒక వర ప్రసాదాయిని. అటువంటి పట్టిసీమను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆయన నిర్మాణాన్ని ప్రారంభిస్తే, ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో, ఆ రోజు నేను కూడా చూశాను 14-19లో, ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హేళన చేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అటువంటి పట్టిసీమే ఈవేళ కృష్ణా డెల్టాకు అటు రాయలసీమకు కూడా ఈరోజు శ్రీరామ రక్షగా ఉన్నటువంటి పరిస్థితి చూసి ఆ రోజు ఒట్టిసీమ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తల వంచుకోవాలి. తెలుగు జాతికి, తెలుగు రైతుకి క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, మరి ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు, మరి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి గోదావరి నుంచి పోతూ ఉంది. మరొక్కసారి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో లిఫ్టులు చూస్తే కనీసం మరామతుల మాట నుంచి గ్రీజులు పెట్టి కూడా మెయింటైన్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఏ లాకులు కానీ, ఏ షట్టర్స్ కానీ, ఏ రోప్స్ కానీ ఎక్కడ కూడా ఈరోజు పట్టిసీమ అంటే